హత్యకు పాల్పడినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే సంబంధించిన నేపథ్యంలో చూస్తే అయితే ఈమె వివాహం చేసుకున్న దాని తర్వాత ఆమె కుటుంబ సభ్యులు పూర్తిగా నిరాకరించడము, తమ్ముడు కూడా ఆ యొక్క ఈమెతో గొడవ పడడం అనేక సంబంధించిన విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదంతా చూస్తే మాత్రము పరువు హత్యగా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు యొక్క కక్ష పెంచుకొని మరి యొక్క తమ్ముడి యొక్క దారుణం కూడా పాల్పడ్డారు. ప్రజెంట్ మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తము ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ్ముడు పరమేశ్వర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా రైట్ పవన్, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులకు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎన్ని రోజుల నుంచి యొక్క రెస్ట్ నిర్వహించారు, దాని తర్వాత ఈ రోజు ఇలా హత్య చేశారు. అయితే ఒక్కరి హత్య చేస్తారా, ఇంకా దీనికి ఇంకా ఎవరైనా యొక్క హత్యకు పాల్పడ్డారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ యొక్క మహిళా కానిస్టేబుల్ హత్యకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసును హత్య చేయడంపై అక్కడ పోలీసు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు? మొత్తానికి చూస్తే కేసుకు సంబంధించి పరువు హత్యగానే దీనికి సంబంధించి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకోవడము కుటుంబ సభ్యులకు ఇష్టం లేకనే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపల్లి విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నార్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి.